హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు 'తియ్య మూమెంట్స్' యూట్యూబ్ ఛానల్. వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్ వీడియో చేశాను కదా! దాని సీక్వెన్స్ ఈ వీడియో. అందులో నేను లాస్ట్‌లో ఏం చెప్పాను, మాది అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పాను కదా! ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసాము, అలానే ఏమేమి గొడవలయ్యాయో అన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను. ఫస్ట్ నాకు అనిల్ ఎలా పరిచయం అంటే మ్యాట్రిమోనీ ద్వారా పరిచయము. మ్యాట్రిమోనీ ద్వారా ఎలా పరిచయం అంటే నేను 2023 జాన్యువరిలో నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే మా పేరెంట్స్ అప్పటికే నా పెళ్ళి, పెళ్ళి, పెళ్ళి అని చెప్పి ప్రెషర్ చేసేవారు. నేను చేసుకోను అని చెప్పి చాలా గట్టిగా చెప్పేసాను మా పేరెంట్స్‌కి. చెప్పేస్తే నిజంగానే నేను చేసుకోను అని చెప్పేసి మ్యాట్రిమోనీ సైట్ ఓపెన్ చేశారు. మ్యాట్రిమోనీ సైట్ ఓపెన్ చేశాక చాలా సంబంధాలు వచ్చేసేవన్నమాట. అండ్ నా ఫోటో అయితే పెట్టలేదు మా పేరెంట్స్. ఓన్లీ నేను ఎక్కడ వర్క్ చేస్తానో, నా స్టడీస్ ఏంటి అన్నీ అందులో షేర్ చేశారు, కానీ నా ఫోటో పెట్టలేదు. అయితే అప్పుడు ఇంకా మనీ కట్టమని మ్యాట్రిమోనీ వాళ్ళు కాల్ చేస్తారు కదా! సో, మనీ ఎక్కడైతే కట్టాలి అని చెప్పి ఇంకది మీకు తెలిసిందే, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా యాప్స్ అవి ఎక్కించుకుంటారు. కానీ మనీ ఎప్పుడైతే కట్టాలో అది డిలీట్ చేసి పాడేస్తారు. అలాగే మా పేరెంట్స్ కూడా అది డిలీట్ చేసేసారు. సో, మా సిస్టర్ ఏం చేసిందంటే నేను ఫెబ్‌లో ఇంటికెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే నా ఫోన్ తీసుకొని నంబర్ అనేది టైప్ చేసేసి నా నంబర్ అనేది ఇచ్చేసింది. సో, నా మెయిల్‌కే అవి మ్యాట్రిమోనీ వచ్చేవి. ఏంటి ఇలాగ నాకు కాల్స్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి నేను మార్చ్‌లో మా హాస్టల్‌కెళ్ళినప్పుడు చెక్ చేస్తే ఇలా ఇలా అని తెలిసింది. తెలిసాక వెంటనే నేను మ్యాట్రిమోనీ వాడికి కాల్ చేసి అది డిలీట్ చేయించేసాను. డిలీట్ చేయించినా సరే మీకు తెలిసిందే, మ్యాట్రిమోనీ గురించి వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. అలానే నాకు అనిల్ కంటే ముందు ఒక సంబంధం వచ్చింది. బట్ వాళ్ళతో నేను చెప్పేసాను నాకైతే ఇష్టం లేదు అని చెప్పి. అనిల్ సంబంధం అనిల్ నాకెప్పుడు మెసేజ్ చేశారంటే అది నాకు బాగా గుర్తు. మార్చ్ 2023లోనే నేను పడుకొనున్నా సండే రోజు తను నాకు మెసేజ్ పెట్టారు మార్నింగ్. నేను అప్పటికి లెగలేదు. నేను ఆల్మోస్ట్ 11:30కి ఎప్పుడో లేచాను ఆ రోజు. చూసేసరికి మెసేజ్ ఉంది. లేదండి నాకు నాట్ ఇంట్రెస్టెడ్, మీరేమైనా మాట్లాడాలనుకుంటే మా పేరెంట్స్‌తో మాట్లాడండి అని చెప్పి మా పేరెంట్స్ నెంబర్ ఇచ్చేసాను. తర్వాత అనిల్ వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్‌తో మాట్లాడారంట. కానీ మా పేరెంట్స్ ఒప్పుకోలే. ఎందుకంటే అప్పటికే మా డ్యాడీ వాళ్ళ రిలేటివ్స్‌కి ఇచ్చి చేద్దాం నన్ను అని చెప్పి అనుకున్నారు. ఇలా మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళకిచ్చే చేద్దాము. నేను వాళ్ళ పేర్లయితే బయట పెట్టను, వాళ్ళెవరో కూడా చెప్పను. అయితే రిలేటివ్స్ అంటే నాకు దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో, అందుకే చెప్పట్లేదు. సో, అలాగా అన్నారు. అన్న వెంటనే ఇంకా సరే అని చెప్పి వీళ్ళు ఫోన్ పెట్టేశారు. ఫోన్ పెట్టేస్తే తర్వాత మళ్ళీ చేస్తే ఇంక మా డ్యాడీ కోపమొచ్చి గట్టిగా తిట్టేశారు మా హస్బెండ్ వాళ్ళ డ్యాడీని. చెప్పాను కదండీ మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అది ఇది అని చెప్పి తిట్టేశారు. తిట్టేస్తే ఇంకా మా పేరెంట్స్ మా రిలేటివ్స్ కాల్ చేసి ఇలా రమ్యకి చాలా మ్యాచెస్ వస్తున్నాయి, ఏం చేయమంటారు ఏంటి అంటే వాళ్ళు చాలా రెక్లెస్‌నెస్‌గా మాట్లాడారు. అంటే మేము చేసుకోము అన్నట్టుగా మాట్లాడారు. అంటే కట్నం మా దగ్గరకొచ్చేసరికి మాత్రం కట్నం. మేమైతే నిజం మేమైతే కట్నం ఇచ్చే పొజిషన్‌లో లేము. అది ఇవ్వగలమో లేదో కూడా మేము చెప్పలేము. సో, అందుకే మా డ్యాడీ కూడా చెప్పేశారు. నేనైతే ఇవ్వలేను అని చెప్పేశారు. సో, వాళ్ళకి కట్నం అది కావాలి కాబట్టి నన్నొద్దనుకున్నారు. ఓకే. కానీ వీళ్ళు కట్నం అది వీళ్ళొద్దని చెప్పేసారు ఫస్ట్‌లోనే. కానీ తర్వాతేంటంటే, తర్వాత చాలా వాళ్ళకి అనిల్ వాళ్ళ పేరెంట్స్‌కి మాకు చాలా మాటలయ్యాయి మధ్య మధ్యలో. ఏంటండి మీరక్కడుంటారు, మిమ్మల్ని మేమెలా నమ్మేదని డ్యాడీ మాకు క్వెషన్స్ ఎయడం వాళ్ళ మీద. వాళ్ళేమో మేము మనుషులేనండి అని జెప్పి వాళ్ళు అలా అలా చాలా జరిగాయి. జరిగితే అప్పుడు అనిల్‌కి మాత్రం నన్ను చేసుకోవాలని ఉండేదో ఏమో తెలీదు కానీ చాలా గట్టిగా ప్రయత్నించాడు. అప్పుడు నేను చెప్పా, సరే పేరెంట్స్ మాట్లాడుకుంటున్నారు కదా! ఒకసారి మనిద్దరం కూడా మాట్లాడుకుందాము అని చెప్పి అనిల్ అన్నారు. అంటే నేనన్నా, లేదు మా డ్యాడీ ఓకే చెప్తేనే నేను చూస్తాను, లేకపోతే అప్పటి వరకు నేను చూడను అని చెప్పి కూడా అనిల్ మొఖం మీద అనేసా. అనేస్తే సరే అని చెప్పి నా నా మాట కూడా రెస్పెక్ట్ ఇచ్చారు మా హస్బెండ్. అయితే తర్వాత అప్పుడు మా డ్యాడీ అన్నారు, సరే మన రిలేటివ్స్ కూడా ఎలా అంటున్నారు, ఆహ్, ఓకే. ఇంకా మ్యాచెస్ వస్తాయి కదా! ఇంకా మ్యాచెస్ వస్తే చూద్దాము అని చెప్పనేసి వదిలేసాం. మళ్ళీ తర్వాత ఒక 5 డేస్ పోయాక మళ్ళీ చేశారు ఈయన.
మళ్ళీ చేసి ఏమనుకుంటున్నారు ఏంటి అంటే, సరే అండి మీరు ఇంతలా అడుగుతున్నారు కదా! ఒకసారి నేనొచ్చి మీ హౌస్ అన్నీ చూస్తాను. నచ్చితే ఫర్దర్‌గా మనం కంటిన్యూ అవుదాం అని చెప్పి మా డ్యాడీ అనేసి పెట్టేశారు. ఇంకా అప్పుడు నాకు అనిల్ కాల్ చేసి ఇలా అంటే వాళ్ళు పేరెంట్స్ మాట్లాడుకొని ఓకే అనుకున్నారు కదా! ఇప్పటికైనా మనిద్దరం మాట్లాడుకుందాము. హ్మ్. ముందే మనిద్దరి కోసం తెలిస్తే మంచిది కదా! అని చెప్పి అన్నారు. సరే ఈయన ఇంతలా అడుగుతున్నారు కదా! అని మా డ్యాడీకి కాల్ చేసి అడిగా. సరే వెళ్ళి ఏంటన్నది తెలుసుకో. అతని గురించి కూడా రేపు నువ్వు అతనితోనే ఉండాలి అనేదొస్తే మరి ఇంకా అతని గురించి కూడా నీకు తెలియాలి కదా! సో, వెళ్లి కలువు అని చెప్పి డ్యాడీ అన్నారు. సరే. ఎప్పుడు ఇదంతా మార్చ్ ఆల్మోస్ట్ మార్చ్ బిగినింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 22 వరకు ఇలా మాటలు జరిగాయి. అప్పటి వరకు నేను ప్రామిస్‌గా చెప్తున్నా అప్పటి వరకు బెంగుళూరులో ఉన్నా సరే, నేను అనిల్‌ని చూడలేదు. ఎప్పుడు కాల్స్‌లో మాట్లాడాను కానీ, మా నాన్న ఓకే చెప్పే వరకు నేనైతే వేరే ఒకరి దగ్గరికెళ్ళి మాట్లాడకూడదు అని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయాను. ఈ లవ్‌లు, గివ్‌లు ఏమీ వద్దనుకున్నాను కాబట్టి ఇంకంత స్ట్రాంగ్‌గా మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయాను. అయిపోయాక ఇంకా అనిల్ నాకు కాల్ చేశారు. కాల్ చేశాక సరే అయితే డ్యాడీ కూడా వెళ్లి కలవమంటున్నారు. నేనిలా ఫినిక్స్ మార్కెట్ సిటీకొచ్చేస్తాను. మీరు కూడా ఫినిక్స్ మార్కెట్ సిటీకొచ్చేయండి అంటే ఇక్కడ మాల్ అనమాట. ఫినిక్స్ మార్కెట్ సిటీ మాల్. అక్కడికి వెళ్ళాము, మాట్లాడుకున్నాము. ఆహ్, మా ఇద్దరికి అండర్‌స్టాండింగ్ వచ్చింది. అండర్‌స్టాండింగ్ వచ్చిన వెంటనే నేను డ్యాడీకి కాల్ చేసి చెప్పాను. ఓకే డ్యాడీ నాకు మంచిలాగే అనిపిస్తున్నారు. ఫర్దర్‌గా చూద్దాంలే. కొంచెం టైం ఇవ్వండి డ్యాడీ అని చెప్పి అడిగా. అడిగితే మా డ్యాడీ వాళ్ళేమో ఇంకెంత టైం తీసుకుంటావు? ఇప్పటికే నువ్వు ఎంతో నేను ఫోర్స్ చేస్తున్నా సరే, నువ్వు దేనికి అగ్రీ అవ్వట్లేదు. దీనికన్నా కొంచెం కొంచెం అగ్రీ అయినట్టు చూపిచ్చావు. ఇప్పుడు కూడా నువ్విలా చేస్తే నాకు ముందే తెలుసు కదా! మిడిల్ క్లాస్ పేరెంట్స్ బ్లాక్‌మెయిల్ ఎలా చేస్తారో, సేమ్ మా డ్యాడీ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా నేనెంతకాలం ఉంటాను? అలాంటి డైలాగులన్నీ తెలుసు కదా మీకు. సో, అవన్నీ ఒక 10, 15 ఏసారు నా మీద. సో, సరేలే అని జెప్పి ఇంక నేను ఓకే అన్నట్టుగానే అన్నాను. అయితే డ్యాడీ, మా అమ్మ వాళ్ళ థర్డ్ అన్నయ్య కలిపి వచ్చారు. బెంగుళూరొచ్చారు. బెంగుళూరొచ్చి అనిల్ ఉంటున్నది అన్నీ చూసుకొనెళ్లారు. మా హస్బెండ్‌కి ఇక్కడైతే ఓన్ హౌస్ లేదు. రెంట్ హౌస్‌లోనే ఉండేవారు. ఓన్ హౌస్ చిత్తూరులో ఉంది. ఆహ్, బట్ ఇక్కడ రెంట్ హౌస్‌లోనే ఉండేవారు. మా మా హస్బెండ్ ఏదో పెద్ద రిచ్ అని నేను చెప్పను. మనలాగే అతను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ మంచి ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డ్యాడీ కూడా మంచి ఫ్యామిలీ. ఆహ్, ఇచ్చి చేస్తే పాపను మంచిగా చూసుకుంటారు. ఈరోజు ఉంటది డబ్బు, రేపుండదు. అదే మనిషి అనేది మనల్ని మంచిగా చూసుకుంటే ఎప్పటికీ మనల్ని మంచిగానే చూసుకుంటారు. డ్యాడీ అయితే అదే నమ్మారు. అండ్ తనకైతే ఇక్కడ ఓన్ హౌస్ లేదు, ఏమీ లేదు. ల్యాండ్ తీసుకున్నారు. ల్యాండ్ అయితే ఉన్నింది. తర్వాత కట్టుకుంటారులే వాళ్ళే ఇద్దరు. తను జాబ్ చేసుకుంటుంది, తిను జాబ్ చేసుకుంటుంది. ఇవన్నీ లోన్స్ అన్నీ క్లియర్ అయిపోయాక వాళ్ళిద్దరే కట్టుకుంటారులే అని చెప్పి డ్యాడీ మంచిగా ఆలోచించారు. ఆలోచించి తర్వాత అందరూ అన్నారంట, "ఇక్కడ ఇల్లు లేదు కదా! అమ్మాయిని ఎలా చూసుకుంటారు? దానికే మంత్లీ 50,000 ఎళ్ళిపోద్ది. ఎలా చూసుకుంటారు?" అనంటే ఇంక అనిల్ అన్నాడు, "సరే నేనిక్కడ ల్యాండ్ అమ్మేసి హైదరాబాద్‌లో తీసుకుంటాను. పోనీ అక్కడ మనకి ఇల్లు అది ఉంటది. అక్కడే జాబ్ అది వేయించుకుంటాను. పోనీ అక్కడికెళ్ళిపోదాము" అని అన్నారు. ఇంక నాకే ఎందుకు తనతో అన్ని చేయించడం అని చెప్పి వద్దొద్దు ఏమొద్దు. ఆహ్, ఇప్పుడు బతకాలి అంటే ఎక్కడైనా బతకొచ్చు మనము. చిన్నింట్లో అయినా బతకొచ్చు, పెద్దింట్లో అయినా బతకొచ్చు. నువ్వెక్కడ బతికితే నేను అక్కడే బతుకుతాను. సో, మనకి ఏదో హంగామా అన్నట్టు ఏం అక్కర్లేదు. ఏదో ఉన్నంతలో బతుకుదాము అని చెప్పి నేను తనకి చెప్పాను. అయితే మా డ్యాడీ కూడా వెళ్లారు. ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళి ఇంకా ముహూర్తాలవి పెట్టించడం స్టార్ట్ చేశారు. ముహూర్తం. ఎంగేజ్‌మెంట్ ముహూర్తం పెట్టేశారు. మే 14 పెట్టారు. నాకు అనిల్ పాజిటివ్ వైబ్‌గా ఎందుకనిపించిందంటే, నేను అప్పటి వరకు ఆల్మోస్ట్ నేను ఏప్రిల్ నుంచి మే వరకు ప్రాజెక్ట్ లేదు. ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ చేశారు. సో, వీళ్ళందరూ మే 13థ్ నైట్ నాట్ మే 13థ్ మార్నింగ్ అనుకుంటా. బయలుదేరి ఇక్కడి నుంచి బయలుదేరి మే 14థ్‌కి అక్కడ దిగేశారు. దిగేశాక ఏమైందంటే నేను అప్పటి వరకు ప్రాజెక్ట్‌లో లేను.
లైక్ మినీ ప్రాజెక్ట్స్ చేశాను కానీ ప్రాజెక్ట్ అనేది లేదు. లేకపోతే అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఏంటి ఎంత ట్రై చేసినా ప్రాజెక్ట్ రావట్లేదు అని చెప్పి. అయితే అప్పుడు మే 15థ్ చెప్తే నమ్మరు. అనిల్‌తో ఎంగేజ్‌మెంట్ అయిపోయిన వెంటనే తర్వాత రోజే నాకు మే 15థ్ జీరా మీద నాకు ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ అయిన వెంటనే వాళ్ళు వచ్చేయమన్నారు నన్ను. ప్రాజెక్ట్‌లో తీసుకున్నారు, వచ్చేయమన్నారు. అప్ టు నేను ప్రెగ్నెన్సీ, మెటర్నిటీ లీవ్ తీసుకునేంత వరకు కూడా ఆ ప్రాజెక్ట్‌లోనే ఉన్నా. ఓకే. సో, ప్రాజెక్ట్ మెంబర్స్ కూడా చాలా మంచోళ్ళు. ఇప్పటికి కూడా నన్ను చూడడానికొచ్చారు. ఆఫ్టర్ డెలివరీ కూడా నేను బెంగుళూరుకొచ్చానని తెలియగానే మా టీమ్ మెంబర్స్ నన్ను చూడడానికొచ్చారు. దాంట్లో అయితే మాత్రం చాలా హ్యాపీ అండ్ పెట్టి పుట్టాం అంటారు కదా! అలానే మంచి ఫ్రెండ్స్ ఇచ్చారు. మంచి ఫ్యామిలీ ఇచ్చారు. ఆ దేవుడికి నేను దానికి మాత్రం థాంక్స్ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే తర్వాత మాకు మే 14థ్ అయిపోయిన వెంటనే మాకు ముహూర్తాలు పెడతారు కదా! సో, ఆ రోజే మాకు పెళ్లి ముహూర్తం మే 31 అనేసారు. ఇంక నేను చెప్పబోవడమే ఫుల్ ఏడ్చేసాను. ఏంటి ఎంగేజ్‌మెంట్ వెంటనే ఫిక్స్ చేసేసారు. తర్వాత పెళ్లి కూడా వెంటనేనా? అతనెవరో తెలీదు. అప్పటికి అనిల్ గురించి ఏం తెలీదు. ఓకే మాట్లాడుకున్నాం అంతే. కానీ అంతకు మించి ఏం తెలీదు అతని గురించి. అలాంటిది రేపు లైఫ్ అంతా తనతోనే నేను షేర్ చేసుకోవాలి. ఏంటి అప్పుడే మ్యారేజా అని చెప్పి నేను కన్నీళ్ళు పెట్టేసుకున్నాను. సో, నా కన్నీళ్ళు తను అర్థం చేసుకొని, "ఎందుకు అమ్మో ఏడుస్తున్నావు" అని చెప్పి నా దగ్గరకొచ్చి అడిగారు. "చెప్పమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా" అని చెప్పంటే నేను చెప్పాను. ఇలాగ మీరెవరో చెప్పేసాను. "మీరెవరో కూడా నాకు తెలీదు. ఇలా అప్పుడే మే 31 మ్యారేజ్ అంటున్నారు." మా అమ్మ వాళ్ళు ఓకే చెప్పేసారు. మే 31 మ్యారేజ్ అంటే మా అమ్మ వాళ్ళు ఓకే చెప్పేసారు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ కూడా మే 31 నైట్ అయింది. జూన్ 1 మే 31 నైట్. సో, మాది కూడా ఆ టైంలోనే పడింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి ఒప్పేసుకున్నారు. కానీ నాకు కళ్ళంట నీళ్ళొచ్చేసాయి. ఏంటి అప్పుడే మ్యారేజా అన్న ఫీలింగ్‌లోకొచ్చేసాననమాట. భయం వేసింది. అయితే అప్పుడు వెంటనే అనిల్‌ని అడిగా. "అప్పుడే కాదు నాకు టైం ఇవ్వి. నీ గురించి కూడా నాకు తెలీదు" అని చెప్పి టైము ఇచ్చారు. వాళ్ళు కూడా టైం ఇచ్చారు. వెంటనే తను కొంచెం భయపడుతుంది. ఇంకా ముహూర్తాలు ఒక 3 మంత్స్ తర్వాత ఏమైనా ముహూర్తాలుంటే పెట్టండి అని అడిగారు. అడిగితే వెంటనే సెప్టెంబర్ 3 ఉందంటే ఓకే. సెప్టెంబర్ 3 అంటే ఓకే. అండ్ తర్వాత తను నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాడు. నేను అంతే. ఏం మ మధ్యలో కూడా మాకు పెళ్ళికి, ఎంగేజ్‌మెంట్ అయ్యాక పెళ్ళికి, దానికి మధ్యలో కూడా చాలా అంటే చాలా గొడవలయ్యాయి తనకి నాకు. అంటే తనది నైట్ షిఫ్ట్స్. నాయి మార్నింగ్ షిఫ్ట్స్. అండ్ తన కంపెనీ ఆల్మోస్ట్ ఎక్కడో అది ఎంజీ రోడ్ దగ్గర. నాది ఎక్కడ వైట్‌ఫీల్డ్ దగ్గర. అక్కడి నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ ఉంటది. ఇంక బస్సులో వెళ్తే 3-4 అవర్స్ జర్నీ. సో, మేమేంటంటే తను ఎప్పుడు సాటర్‌డే, సాటర్‌డే కాదు. సు ఫ్రైడే నైట్ షిఫ్ట్ చేసుకొని సాటర్‌డే మార్నింగే వచ్చేసేవాడు నా దగ్గరికి హాస్టల్‌కి. లైక్ ఎక్కడికైనా బయటికెళ్దాం అని చెప్పి. నేను తిట్టేసేదాన్ని. ఎందుకు ఇంత పొద్దున్నే వచ్చేసావు? నేను అప్పటికి లేచేదాన్ని కూడా కాదు. మనకి వీకెండ్ అంటే తెలిసింది కదా! లేచేదాన్ని కూడా కాదు. ఎందుకు ఇంత త్వరగా వచ్చేసావు అని చెప్పి తిట్టేసేదాన్ని. అలాగా చిన్న చిన్న వాటికే మా మధ్య పెద్ద పెద్ద గొడవలయిపోయేవన్నమాట. తనెక్కడికి పిలిచినా నేను ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. దానివల్ల తనేమో ఏంటి నీకు పెళ్ళంటే ఇష్టం లేదా? ఎందుకిలా ఉంటున్నావు? ఎందుకిలా ఉన్నావు? ఆల్మోస్ట్ పెళ్ళయ్యాక కూడా మాకు చాలా గొడవలు జరిగాయి దాని మీద. ఎందుకంటే ఏమో తెలీదు నాకు కూడా. ఇంట్రెస్టింగ్‌గా ఉండేదాన్ని కాదు తనతోని. కానీ చాలా అంటే చాలా అర్థం చేసుకున్నాడు నన్ను. ఆహ్, నాకిన్ నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు మాట్లాడడం అంటే, ఓకే. తర్వాత మాట్లాడుకోవచ్చు అనేవాడు. కానీ ఎంగేజ్‌మెంట్ అయ్యాక మాత్రం తనకి నాకు ఇన్ని, ఇన్ని గొడవలయ్యాయి. కానీ ఎప్పటికీ నన్ను వదలలేదు. ఇప్పటికి అంతే. ఇప్పటికి నేను చిన్నదానికే గొడవ పెట్టుకుంటాను. కానీ తను నోరు మూసుకొని ఉంటాడు కానీ ఇంకో మాట అనడు. నేను చాలా సార్లు అంటా అని చెప్పి తనెప్పుడు నన్ను ఒక మాట అనడు. ఇప్పటికి అంతే ఏదైనా గొడవ అయినా సరే ఏ మాట నన్ను ఒక మాట విసరడు. కానీ నేను అలా కాదు. నాకే ఏమవుతదో తెలీదు. నేను చాలా మాటలు అనేస్తాను. కానీ ఎప్పుడు తను మనసు వరకు తీసుకోడు. మళ్ళీ ఆటోమేటిక్‌గా నేను మాట్లాడగానే మళ్ళీ మాట్లాడేస్తాడు. అదైతే మాత్రం చాలా హ్యాపీ. అండ్ ప్రతి దాంట్లో నాకు హెల్ప్ చేస్తాడు. మేలిగా చూపించడు. నన్ను చాలా అంటే ఏమో నా లైఫ్‌లోకి ఇంకో అబ్బాయి వచ్చినా అంత బాగా చూసుకోడేమో, అంత బాగా చూసుకుంటాడు. మనీ మ్యాటర్ అనేది మా ఇద్దరి మధ్యలో రాదు. ఎప్పటికీ రాదు అని నేను అనుకుంటున్నా. అండ్
తర్వాత అండ్ మ్యారేజ్‌లో గొడవ అయిందన్నాను కదా! అండ్ వీళ్ళైతే కట్నం తీసుకోలేదు. కట్నం గురించయితే ఏ గొడవ లేదు. అండ్ మా రిలేటివ్స్ అందరూ అయితే మాది లవ్ మ్యారేజే అనుకున్నారు. సో, వాళ్ళకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకోలేదు. అండ్ మా ఎంగేజ్‌మెంట్‌లో కూడా చాలామంది చాలా సృష్టించారు. ఏంటంటే, తను మా క్యాస్ట్ కాదు అని చెప్పి సృష్టించారు. ఇప్పుడు నాకొకటి అర్థం కాదు. మా క్యాస్ట్ కాకపోతే నేను చేసుకోలేనా? నిజంగా నేను ఇష్టపడితే ఎవడు నన్నేం చెయ్యలేడు. ఓకే. నేనిష్టపడితే నేను మా పేరెంట్స్‌ని ఒప్పించుకొని నేను చేసుకుంటా. దానికి ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని నాకైతే లేదు. అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆళ్ళు ముందొకటి పెట్టుకొని ఎనకాల 4 నడిపే రకాలనమాట. ఆళ్ళు గూడా మాటలంటున్నారు. నన్నంటే ఓకే. మా ఫ్యామిలీ జోలికొస్తున్నారు. అలాంటోళ్ళందరికీ చెప్పకపోవడమే అడుక్కు తింటారు. మమ్మల్ని ఊరికినే అనుకున్న వాళ్ళందరూ అడుక్కు తింటారు. ఓకే. నేను కృష్ణుడిని బాగా నమ్ముకునేదాన్ని. తను నాకు ఏదైనా చెడొస్తది అనే లోపు నాకు సూచన ఇస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపో అని జెప్పి. అలానే మా ఫ్రెండ్స్ అండ్ ఏమో నాకు చేసేవాళ్ళందరి దగ్గర నుంచి కూడా వెళ్ళిపో. అందుకే నాకింత దూరంగా ఇచ్చాడేమో నా భర్తని. ప్రశాంతంగా ఉంటున్నాను. ఒకరి గురించి ఎప్పుడూ ఏది అనకూడదు. నేను ముందు వీడియోలో చెప్పాను కదా! సో, వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వాలని కాదు. నేను చెప్తున్నాను. ఇది నేను, నాకు నేను, ఇది నేను అని చెప్పడానికి నేను చెప్తున్నా. నా ఫ్యామిలీ అది. నా ఫ్యామిలీ మాట నేను గౌరవిస్తాను. నా మాట నా ఫ్యామిలీ గౌరవిస్తది అనేది చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ మా మ్యారేజ్‌లో గొడవ ఏంటంటే వీళ్ళ ఆచారాలు వేరు. మన ఆచారాలు వేరు. సో, అలా ఆచారాల దగ్గర చిన్న గొడవయింది. తర్వాత మళ్ళీ సద్దుమణిగిపోయింది. అండ్ పెళ్లి నార్మల్‌గా జరిగిపోతే కిక్కేముంటది. అందుకే కోసం దేవుడు ఆ చిన్న గొడవ పెట్టాడు. దానికి కూడా మేమెప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే ఎంత గొడవైనా ఏదైనా సరే ఆ రోజు గడిచిపోద్ది. కానీ తర్వాత రోజు మేమెలా ఉంటాం అనేది మాత్రమే ప్రశ్న. సో, మేమనేది హ్యాపీగా ఉంటే ఆ రోజనేదే గుర్తురాదు గదా! చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడైనా డబ్బులుంటే ఇప్పుడైనా పెట్టుకొని మళ్ళీ జేసుకోవచ్చు. ఓకే. సో, ఆహ్, ఆ రోజు అలా చిన్న గొడవయిందని చెప్పి ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవ రాలేదు. కానీ మా మెమరబుల్ డేలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ వల్లే మా ఇద్దరి మధ్యలో ఇంకా బాండ్ పెరిగిందని నేను అనుకుంటాను. అండ్ ఇంకోటేంటంటే అది అనిల్ అయితే నాకసలు తెలీదు. హ్మ్. తెలుసు తను నాకన్నీ తెలుసు అని చెప్పుకోవడం ఈజీయే. కానీ తెలియని దాన్ని కూడా తెలుసు అని చెప్పుకునే రకాన్ని నేను గాదు. అండ్ ఇంకొకటేంటంటే హ్మ్. ఎదవలనేవాళ్ళు బోలెడుమందుంటారు. ఆ ఎదవలు చెప్పినయన్నీ మనం పట్టించుకోవాలని లేదు. సో, నేను పట్టించుకోను. ఎవ్వడైనా సరే నాకొక్కటే. ఓకేనా? ఒకరు నా మీదనే కాదు, వేరొకళ్ళ మీద కూడా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మాట్లాడేవోళ్ళకి చెప్పు దవడ పేలిపోద్దనమాట చెప్పుతో. హ్మ్. అది నేనే కాదు ఎవరైనా కొడతారు. అంత కొట్టించుకునే వరకు తెచ్చుకోకండి. నా విషయంలో నేను నెమ్మదిగా ఉండొచ్చు. వేరే వాళ్ళ విషయంలో అలా ఉండదనమాట. చెప్పు దెబ్బలు తినేత్తారు. హ్మ్. అంతే ఈరోజు వీడియో అయితే. నేనైతే అన్ని క్లారిటీ ఇచ్చానని నేను అనుకున్నాను. నా లైఫ్‌లోకి ఒక ఏంజెల్ వచ్చింది. తనని చూసుకుంటూ అలా కాలం గడిచిపోతుంది. హ్మ్. అండ్ నన్ను రాణిలా చూసుకునే నా భర్త ఉన్నాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు తెలుసు కదా! 'తియా మూమెంట్స్' యూట్యూబ్ ఛానల్.